హలో అండి, చూస్తున్నారు కదా మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానమాట. చిన్న ఫంక్షన్ ఉంటే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇంకా పండగకి ఏం చేసుకోలేదు అక్క అంటే చెల్లి ఇంకా వంట అయితే మొదలు పెట్టాం. పిండి వంటలు ఇక్కడ కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా ఇదే పని. ఇప్పుడు ఫస్ట్ అయితే వామ్ తీసుకున్నాను. ఆ వామ్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బియ్య పిండి వేపించుకొచ్చి పెట్టుకుంది. శనగపప్పు పిండి కూడా వేపించి పెట్టుకుంది అనమాట. శనగపప్పు పిండి బియ్య పిండి, శనగపిండి కాదు, శనగపప్పు పిండి బియ్య పిండి. బియ్య పిండి ముందు జల్లెడ పట్టుకుంటున్నాను పూర్తిగా. 2 గిన్నెలు బియ్య పిండి తీసుకున్నానండి. పూర్తిగా శుభ్రంగా ఏ నలకలు లేకుండా 2 గిన్నెలు బియ్య పిండి జల్లెడ పట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె శనగపప్పు పిండి. శనగపిండి అని కూడా వచ్చింది నాకు, ఎందుకంటే శనగపిండి అని అలవాటు కదా. శనగపప్పు పిండి అయితే అదే పుట్నాల పప్పు పిండి అయితే ఒక గిన్నె తీసుకున్నాను. 2 గిన్నెలు బియ్య పిండికి ఒక గిన్నె పుట్నాల పప్పు పిండి తీసుకున్నాను. చెల్లి ఏంటంటే వెల్లుల్లి కారం పెట్టుకునేది, ఎప్పుడు గడ్డు కారం ఉండదు. వెల్లుల్లి అడ్డం పడిద్ది కాబట్టి గిద్దలకి వెల్లుల్లి కారం కూడా జల్లించుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే వెల్లుల్లి దిగదనమాట జల్లిట్లో. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న వామ్ అయితే వేసేస్తున్నాను ఇందులో. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం ఉప్పు ఎంత తింటామో అంత రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చిన్న ఫంక్షన్ ఉండి ఇక్కడికి వచ్చామన్నమాట చెల్లి వాళ్ళ ఇంటికాడికి. ఇంకా చేసి పెడదాంలే, ఎట్టా పండగ చేసుకోలేదు కానీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే స్టవ్ పెట్టేసుకున్నాం. స్టవ్ పెట్టేసి ఆయిల్ పోస్తున్నాం. పామాయిలేనండి, 2 కేజీలు పామాయిల్ తీసుకున్నాం, అంటే 2 లీటర్ల ఆయిల్ తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఆ బొచ్చుల పిండి కలవదనమాట. పిండి మరింత అయింది, బొచ్చి చిన్నదైంది, అందుకని వేరే గిన్నెలో తీసేసుకున్నాము. ఇప్పుడు ఒక 100 గ్రాములు సుమారు నెయ్యి వేసానమాట. ఉప్పు కారాలు ముందుగా వేసి పెట్టుకున్నాక ఈ నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా కలిపేసుకొని ఇప్పుడు మంచినీళ్ళు పోసి పిండి టైట్గా కలుపుకుందామండి. నీళ్లు మనకి చూసి మనం పిండి టైట్ని బట్టి కలుపుకుందాం. నా దగ్గర 4 చెమ్ములు నీళ్లు పట్టినాయి. పిండి అంటే గిన్నె పెద్ద గిన్నె, పిండి తీసుకునే గిన్నె పెద్ద గిన్నె అనమాట. 4 చెమ్ములు నీళ్ళు పట్టినాయి. ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు అందరు సత్తెనపల్లిలోనే ఉంటారు. సత్తెనపల్లి వచ్చానమాట నేను. ఇంకా ఫంక్షన్ అనమాట. ఇప్పుడు పండగ సెలవులు కూడా ఉన్నాయి కానీ 2 రోజులు ఆడే ఉన్నాను. పండగ అయిపోయాక చేస్తున్నామండి. ఇవైతే పిండి వంటలు అయితే ఇక్కడ చెల్లి వాళ్ళ ఇంటికాడ. పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ టైట్గా కలుపుకోవాలన్నమాట. కొంచెం టైట్ ఉంటేనే మంచిది. చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్న గిద్దలతోటి ట్రై చేస్తున్నాం. మన దగ్గర ఆ గిద్దలు అనుకూలంగా లేవన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఈ గిద్ద ఉంది. ఫస్ట్ ఇది తీసుకున్నాను, స్టీల్ గిద్ద. ఇది చెప్పింది అనమాట చెల్లి, ఇది అంత బాగాలేదు గిద్ద, కొంచెం చెడిపోయింది, సరిగ్గా రావట్లేదంటే ట్రై చేద్దామని చెప్పి దీంతో తిప్పి చూద్దాము వస్తాయేమోనని ముందు పిండి పెట్టేశాను అనమాట. దీనికి పిండి పెట్టేసి నేను అంతకుముందు వాడా ఈ గిద్దలు, నాకు వచ్చి ఈ గిద్దలు తిప్పడం, కానీ ఈ గిద్ద ఎందుకు సరిలేదనమాట. ఎందుకు సరిలేదో అర్థం అవ్వలేదు. అది చూశాను కానీ అర్థం అవ్వలేదు. దీంతో తిప్పుతున్నా కానీ అసలు నా వల్ల అవ్వట్లేదు. దీంట్లో ఎంత ట్రై చేసినా ఏదో ఒక పక్కకు ఉంగిపోతుంది గిద్ద, అంతా ఏదో ప్రాబ్లం ఉంది గిద్దలో. అందుకని ఆ గిద్ద తీసి పక్కన పడేసి అల్యూమినియం గిద్దలు ఉన్నాయి ఇంట్లో, ఇంకో జత ఎప్పుడు స్పేర్ పెట్టుకుంటారులేండి మా ఇళ్ళల్లో. 1కి 2 ఉంచుకుంటారు ఎప్పుడు పట్టినా. ఇంకా అల్యూమినియం గిద్దలు తీసుకొని దానికి పెట్టేసి పిండి సన్నబెళ్ళ అనమాట. ఇది సన్నపూస తీస్తున్నా. ఇంకా ఎక్కువ సన్నపూసే తింటాం లెక్క. సన్నపూసది అంటే దాంట్లోనే 2-3 రకాలు ఉన్నాయి అనమాట, తీసుకోవచ్చు మనం. లేదు సన్నపూసే బాగుండిద్ది అంటే ఇంక సన్నపూస తీస్తున్నాను. స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. పూస అయితే చూసేయండి మధ్యలో. చాలా ఈజీ అనమాట, చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా. ఏంటంటే ఇంక నేను ఎలా వచ్చా కదా అని చెల్లి ఇంకొకటే చేసుకోలేదని చక్రాలు, చెక్కలు, గవ్వలు 3 చేసాము. కాకపోతే 3 వీడియోలో చూపించేది కాలేదనమాట, పొద్దుగుకిందనమాట. పూర్తిగా చక్రాల పిండి కూడా అవ్వలేదనమాట, ఇంకా పొద్దుగుకిపోయింది బాగా. 8-8:30 అయింది టైము. లైట్ సరిలేదాడ, అందుకే పొద్దుపోయి చూపించేది అట్లా. చూపించేంత వరకు చూపిస్తున్నాను. ఇప్పుడండి 4 వేల దాకా తీసేసుకున్నాను అనమాట. ఇప్పటికే 4 వేల తీసేసుకుని చూసా 2 వైపులా. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా పట్ల మనకి ఆగటానికి. నేను మధ్యలో స్కిప్ చేయకుండా చూపించాను, చూసారు కదా. ఇంతవరకు సొగమేనండి తీసింది. ఇంకో సొగం పిండి ఉంది, అవి కొంచెం లావు పోస్తాయి మందనమాట చెల్లి. అందుకని ఇంతవరకు చూపిస్తున్నాను. ఆ పిండి అంతా చూపించేసరికి చాలా టైం పట్టిద్దని మీరు అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దువ్వకుండా ఫంక్షన్కి వెళ్ళొచ్చాను, ఎలా పడితే అలా ఉంది మొహం జిడ్డుగా. ప్లీజ్